నిద్ర యూటిపల్లి అమ్మటిపల్లి గాయత్రి ఆలగ్రామంలో వార్తలందరూ కూడా నాతో పాటు వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా యొక్క సలహా దయచేసి మీరు ఈ యొక్క మీరు ఏదైతే రోజు నిరాహార దీక్షలు చేస్తున్నారో 13 రోజుల నుంచి ఎండాకాలం కూడా దయచేసి దీక్షలు విరమించండి. ఈ దీక్షలు విరమించండి. ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా కంపెనీ వాళ్ళని పిలిపించుకుని మన అందరి ముందర కూర్చొని వీటన్నింటినీ విషయం తీసుకొని సరైన రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ ఫ్యాక్టరీ విషయంలో అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ విషయంలో ఏం చేయాలని ఆలోచన చేసి సరైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మీకు అండగా ఉంటాయని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఎట్లుంటుందంటే ఇంతకుముందు చెప్పినట్టు కంపెనీలకు అన్ని పర్మిషన్లు వచ్చినాక దాన్ని ఆపడానికి కూడా అందరూ అడ్డం వస్తారు. పోలీస్ వ్యవస్థ వస్తుంది, అధికార పార్టీ వస్తుంది, అధికార వ్యవస్థ అన్నీ ఉంటాయి అడ్డుగా. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా పోరాటం చేయాలి, అంటే ఏ విధంగా మనని ఎట్లా వాళ్ళని అంటే మనం నేను ఏమంటున్నాను ఇక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. ఇన్ని రోజులు అయినా ఎవరు మనం పలకరిస్తారు, ఎవరు మనకు వచ్చి సమస్య విషయంలో ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా మీకు భరోసా ఇస్తాము చెప్పండి మాట ఎవరు చెప్తలేదు. సో కొందరేమో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వెళ్ళిపోయింది, ఇప్పుడు కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఎలక్షన్లో అప్పుడు వచ్చింది చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక మరి అసలు ఏంటి ఫ్యాక్టరీ వల్ల అదేవిధంగా రైతులతో కూర్చొని చర్చించి వాళ్ళని పిలిపించి మాట్లాడేసి ఉండే ఈ పార్టీకి మరి 4 నెలలు ఇప్పటికే ఆలస్యం చేసినారు వాళ్ళు. కాబట్టి మనము ఈ ఎన్నికలు అయిపోయిన తర్వే మనం ఒకసారి వాళ్ళకి ఇప్పుడు పిలిపించవచ్చు, ఇప్పుడు ఎవరో పిలిపించవచ్చు, కానీ ఇది ఓట్ల కోసం చేసిండు, ఇదేదో అది జరుగుతుంది అనేటటువంటి దుష్ప్రచారం అయితే తప్ప దీనివల్ల మనకు మేలు జరిగేటటువంటి కంటే నష్టం జరిగేది ఎక్కువవుతుంది. కాబట్టి ఈ విషయం పైన ఎలక్షన్లు అయిపోయిన వెంబడే వాళ్ళ కంపెనీ వాళ్ళతో అందరితో కూడా మాట్లాడి పిలిపిస్తాం. ఇక్కడికి వాళ్ళు వచ్చి కలిసిపోయిన వచ్చిపోయినాయి కదా, వచ్చిపోయినాక మేము కలుస్తాం ఒకసారి అని చెప్పి అడిగినారు. కలుస్తామంటే కలవండి అన్న, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కలవ మామూలుగానే కలుస్తా అన్న. అయితే మామూలుగారికి వచ్చింది ఇంటి దగ్గరికి, మామూలుగారికి ఇంటి దగ్గరికి వచ్చి చెప్పిన మీ ఫ్యాక్టరీ వల్ల మా రైతులకు ఎలాంటి నష్టం జరుగుతున్నా నాకు మా రైతులు ముఖ్యం, మీ ఫ్యాక్టరీ కాదు. మీ ఫ్యాక్టరీ మీ అభివృద్ధి కోసం ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడో ఇలా నష్టం జరగకుండా ఎంప్లాయ్మెంట్ వస్తే సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటిపై వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాన్ని కూడా మీరు తీర్చినప్పుడు మీరు భరోసా ఇస్తే వాళ్ళ తరఫున నేను కూడా నిలబడతామా, మీకు అటువంటి వచ్చి మనం మీరు తాళమేద్దాం అని చెప్తాం. కాబట్టి వాళ్ళ ముందరనే చర్చ జరగాలి, వాళ్ళ ముందరనే ఏది జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా అనే విషయం అందరి ముందరే బాహాటంగానే దీని జరగాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా మనం ఎన్నికలు అయిన తర్వాత 4 రోజులకో 10 రోజులకో ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం అధికారం చేతికి వస్తే వాళ్ళు మన గాడికి వస్తారు, పిలిపిస్తే వస్తారు, మాట్లాడతారు. కాబట్టి మనం ఈ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయి మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటు కాగానే మనం ఇక్కడ ఖచ్చితంగా అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. నా రైతులకు ఎప్పుడు కూడా నేను అండగా ఉండాలని మరోసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరూ ఈ యొక్క దీక్షని విరమించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అనుమానాలు తొలగించినాడే దానివల్ల ఈ గ్రామ ప్రజలందరూ ఒప్పుకున్నప్పుడే గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఫ్యాక్టరీకి మేమందరం కూడా ఓకే, మేమందరం సాటిస్ఫై అయినాము, మేము ఈ ఫ్యాక్టరీ వచ్చినా మాకేమి ఇబ్బంది జరగదనేటటువంటి వాళ్ళ అనుమానాలని దూరం చేసినప్పుడే ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభించాలని, ఎప్పటికైనా ఏ రోజైనా ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది, ఈ పొలాలకు కానీ ప్రజలకు కానీ దీనివల్ల పెద్ద ఎత్తున భవిష్యత్తులో అనారోగ్యమే కాదు అనేక రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చినటువంటి వాటి కనుక ఉన్నట్లయితే వెంబడే మరి ఫ్యాక్టరీని ఇక్కడికి వెళ్ళి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది, తరలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి వాళ్ళకి ముందే తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మీరు వేరే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టండి, వాళ్ళకి ఇబ్బంది లేదంటున్నారు. కాలుష్యము లేనటువంటివి ఎలాంటివి పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా ప్రాంత ప్రజలకు కూడా మాకు కూడా ఫ్యాక్టరీలు రావాలని కోరిక ఉంది, మాకు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరిక ఉంది. కానీ మా ప్రాణాలు తీసేటటువంటి ఫ్యాక్టరీలు మాకు వద్దని ఈరోజు వాళ్ళు ఏదైతే గ్రామస్తులందరూ కోరుతున్నారో ఆ దిశగా ఆ రైతులకు అందరికీ కూడా నేను అండగా ఉంటా. వారి యొక్క పూర్తిగా విశ్వాసం కలిగి ఆ ప్రజలందరూ ఒప్పుకునేంత వరకు ఫ్యాక్టరీలు ఇక్కడ ఆ యొక్క బ్యాటరీలను తయారు చేయకూడదని కూడా ఈ సందర్భంగా తయారు చేయకుండా నేను కూడా మీ వెంబడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.